తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆమె వెళ్ళేసరికి గేటు బయట బండి మీద కూరలు కొంటోంది ఇంటావిడ. గేటు తీస్తున్న జానకిని చూసి, ఎవరు కావాలమ్మా అని అడిగింది. మధుకర్ కోసం వచ్చాను చెప్పింది. జానకి వైపు ఎగాదిగా చూసిందావిడ. ఏమవుతాడు అతను నీకు అనుమానంగా చూస్తూ ఆరా తీసింది. బంధువులబ్బాయి చెప్పడానికి జానకి తడుముకోలేదు. ఆవిడకి నమ్మకం కుదిరినట్టుంది. మొహం ప్రసన్నంగా మార్చుకుంది. ఇంకా లేవనట్టున్నాడు కాస్తంత చిరునవ్వుతో చెప్పింది. నేను లేపుతానులేండి చెప్పేసి ముందుకు నడిచింది జానకి. పక్కనున్న మెట్లెక్కి వెడితే పైనున్న మొదటి వాట అతందే. వెడుతున్న జానకిని ఉద్దేశించి వెనక నుంచి చెప్పింది ఆవిడ. తిన్నగా పైకి వెళ్ళి తలుపు తట్టింది. మధుకర్ లేవలేదు. 4 సార్లు తట్టినా లోపల నుంచి జవాబు లేదు. అప్రయత్నంగానే టైం చూసుకుంది. 12:15. అంత పొద్దెక్కినా అతను అలా గాఢ నిద్రలో జోగుతున్నాడంటే రాత్రి ఆఫీస్లో ఎంత కష్టపడ్డాడో ఏమో. ఇలాంటి సందర్భంలో తను అతని నిద్ర చెడగొట్టడం న్యాయం కాదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే సబబుగా ఉంటుంది అనిపించింది. ఎంతగా అనిపించినా అంత దూరం నుంచి అంత కష్టపడి వచ్చి మధుకర్ని చూడకుండా వెళ్ళడానికి ఆమెకి మనసొప్పలేదు. ఏమైతే అదైందని మరోసారి తలుపు తట్టింది. అప్పటికి మెలకు వచ్చింది మధుకర్కి. లేచి తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ జానకిని చూసి అదిరిపడ్డాడు. ఆ వెంటనే ముఖాన్ని అదోలా పెట్టాడు. ఆమెకి మాత్రం అతన్ని చూడగానే తన బాధలన్నీ దూరమైపోయినట్టే అనిపించింది. మంచి నిద్రలోంచి లేపేశానా అతని ముఖంలోని భావాలు చూసి కించిత్ నొచ్చుకుంటున్నట్టుగా అంది. మధుకర్ జవాబు ఇవ్వలేదు. రాత్రి చాలాసేపు ఆఫీస్లో ఉండిపోయారా ఆప్యాయంగా ఆరా తీసింది. ఏమిటింత పొద్దున్నే వచ్చావు? అసలు నా అడ్రస్ ఎలా తెలిసింది నీకు? ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా విసుగ్గా అన్నాడు. అతను అలా అడిగేసరికి ఆమెకి నవ్వేసింది. పొద్దున్నేనా? ఇప్పుడు టైం ఎంతో తెలుసా? రిస్ట్ వాచ్ని అతని కళ్ళ ముందు పెడుతూ అంది. ఎంతైతే ఏమిట్లే, వచ్చిన పని ఏమిటో చెప్పు విసురుగా అన్నాడు. అతను మాటి మాటికి అలా విసుక్కున్నా కసురుకున్నా ఆమెకి బాధగా అనిపించలేదు. అదంతా చాలని నిద్ర వల్ల కలిగిన అసహనమేనని ఆమె అభిప్రాయం. అంత దూరం నుంచి మీకోసం వచ్చాను, నన్ను లోపలికి రానివరా? ఏం? నవ్వుతూనే అడిగింది. ఇక తప్పదన్నట్టుగా పక్కకి తప్పుకొని దారిచ్చాడతను. లోపలికి నడిచి అక్కడే ఉన్న చాప మీద చతికిల పడింది. ఏమిటిలా వచ్చావు మళ్ళీ అడిగాడు. రాత్రి మా ఇంటి దగ్గర చాలా గొడవ జరిగింది. మా పక్కింటి ఆవిడ మొగుడొచ్చి జానకి చెబుతుంటే మధ్యలోనే అడ్డుకున్నాడతను. మొహం కడుక్కొని వస్తానుండు చెప్పేసి టూత్పేస్టు, బ్రష్, సోపు, టవలు తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. తను చెప్పేది పూర్తిగా వినకుండా అతను అలా వెళ్ళిపోవడం ఆమెకు చాలా నిరాశ కలిగించింది. కానీ అంతలోనే తనకి తాను సర్ది చెప్పుకుంది. అనుక్షణం రాత్రి పక్కింటి ఆయన ప్రవర్తన, ఉదయం అతగాడి పెళ్ళాం పెళ్ళిన అవాకులు చవాకులు గుర్తొస్తుంటే గోడకి జారిగిలపడి కళ్ళు మూసుకుంది జానకి. ఎంతసేపు అలా గడిచిందో తెలీదు. అలా ఖాళీగా కూర్చోకపోతే అక్కడ అన్నీ ఉన్నాయిగా, ఈ లోపల కాస్తంత కాఫీ కలపొచ్చుగా అన్న మధుకర్ మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా నిలబడిన అతను ఆమెనే నిశితంగా చూస్తున్నాడు. తలారా స్నానం చేసి వచ్చినట్టున్నాడు. జుట్టులోంచి నీళ్లు కారుతున్నాయి. అతని ఒంటి మీద టవల్ తప్ప మరే ఆచ్ఛాదన లేదు. 6 అడుగుల అందమైన అతని విగ్రహాన్ని అలా చూస్తుంటే జానకి మనసు నిగ్రహాన్ని కోల్పోసాగింది. ఆమె కళ్ళల్లోని ఆశని పసిగట్టినట్టుగా చిన్నగా నవ్వాడతను. కొంచెం తల తుడవవా? మరో తువాలు తీసి ఆమెకు అందించి జానకి ముందు మోకరిల్లాడు. తన పని తాను చేసుకోవడం చేతగాని పిల్లాడు అడిగినట్టుగా అర్థించిన అతని తీరుకి జానకి కరిగిపోయింది. టవల్ అందుకొని అతని తల తుడవసాగింది. ఇంతలో ఊహించని విధంగా మధుకర్ చేతులు అల్లరిగా ఆమె నడుము వంపుల్ని ఒత్తాయి. అంతే, ఇక పక్కింటి ఆయన రాత్రి జరిగిన రాద్ధాంతం ఇవేవి ఆమెకి గుర్తురాలేదు. గుర్తున్నదల్లా అవకాశం అనుకోకుండా వచ్చింది. ఆ అదృష్టాన్ని అతను దయతలిచి కలిగించాడు. దాన్ని తను సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆత్రం తప్ప.
మధుకర్ పక్కనుంటే చాలు, ఇక తనకి ఈ లోకమే అక్కర్లేదు. అతని కౌగిట్లో ఒదిగిపోతూ పరవశంగా అనుకుంది జానకి. అసలు నా అడ్రస్ ఎలా తెలిసింది నీకు? అరగంట తర్వాత లేచి డ్రెస్ చేసుకుంటూ మళ్ళీ అడిగాడు మధుకర్. సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఆలోచించకుండా చెప్పేసింది జానకి. అతను మీకు తెలుసా? ఆసక్తిగా అడిగింది. ఒకప్పుడు అతను నా రూమ్మేట్, వాడికి ఆ ఉద్యోగం నేనే వేయించాను చెప్పాడు. ఆ వెంటనే రాత్రి జరిగిన గొడవ గురించి చెప్పాలనుకుంది. కానీ ప్రస్తుతం తను ఉన్న సంతోషకర పరిస్థితుల్లో అసలు ఆ ప్రసక్తి తీసుకురావడానికే ఆమెకి మనసు రాలేదు. ఆఫీస్కి వెళ్ళావా? ఆరా తీశాడు. అవును, మిమ్మల్ని చూడాలనిపించింది. అలా నా కోసం అస్తమాను ఆఫీస్కి రాకు, కొంచెం కటువుగానే అన్నాడు. అతను అలా అంటుంటే మధుకర్ గురించి చిదంబరం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి జానకి. సందేహంగా చూసింది అతని వైపు. అలా చేయడం నీకే మంచిది కాదు. ఆమె అనుమానాన్ని పసిగట్టినట్టుగా క్లారిటీ ఇచ్చాడు. క్షణంలో ఆమె సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. పోనీ ఫోన్ చెయ్యనా? ఆశగా అడిగింది. అది వద్దు, విసుగ్గా చెప్పాడు. అతన్ని చూడాలనిపించినప్పుడు ఆఫీస్కి వెళ్ళకూడదు, ఫోన్ చేయకూడదు, మరేం చేయాలి? అది అడిగింది అతన్ని. మరేం చేయమంటారు? మిమ్మల్ని కలవాలంటే ఎలా? పోనీ ఇప్పుడొచ్చినట్టే ఇలా రూమ్కే రమ్మంటారా? ఆ మాటలకి మధుకర్ మొహం ఎర్రబడింది. నేనేమో బ్యాచులర్ని, నా రూమ్కి నువ్విలా వస్తూ పోతూ ఉంటే మా ఇంటావిడ ఏమనుకుంటుంది? ఈ ఒక్కసారికి అయితే ఏదో మేనేజ్ చేసేస్తాను, కానీ మరోసారి ఇంకోసారి వస్తే నేనేం చెప్పుకోను? అందుకే రావద్దంటున్నాను విసురుగా అన్నాడు. పోనీ వీలైనప్పుడు మీరే మా ఇంటికి రండి. అతని ఇబ్బందిని అర్థం చేసుకున్న దాంట్లా తనే ప్రపోజ్ చేసింది. మధుకర్ మాట్లాడలేదు. వస్తారా? ఆశగా అడిగింది. చూస్తానులే, ఇంక నువ్వు బయలుదేరతావా? లేకపోతే మా ఓనర్కి అనుమానం వస్తుంది విసుగ్గా అన్నాడు. ఆ మాటలతో జానకి రోషం ముంచుకొచ్చింది. అతనితో ఏమీ చెప్పకుండానే దిగ్గున లేచి విసవిసా నడుస్తూ బయటకు వచ్చేసింది. ఇంటికి వచ్చేశాక అప్పుడు గుర్తొచ్చింది తన సమస్యగానే మిగిలిపోయిందని. అసలు మధుకర్ కనపడితేనే చాలు, తనని తాను మర్చిపోతుంది. ఇక సమస్యలేం గుర్తుంటాయి? అయితే అంత ఒళ్ళు మర్చిపోయినా రూమ్కి వెళ్ళినప్పుడు తనతో అతను అన్న మాటలు మాత్రం ఆమెకి మరుపు రాలేదు. అవి అలా గుర్తొచ్చే కొద్దీ అవమానంగా అనిపించింది. మనసు కుతకుతలాడిపోయింది. శూలాల్లాంటి అతని మాటలు అనుక్షణం జ్ఞాపకం వచ్చి హృదయాన్ని తూట్లు పొడుస్తుంటే వారం రోజులు బాధపడుతూనే గడిపింది. ఈ వారంలోనూ ఉన్న డబ్బులో మరో 5,000 హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఓవైపు భవిష్యత్తు గురించిన భయం, మరోవైపు ఉన్న డబ్బు తరిగిపోతోందన్న భయం. ఆ పైన త్వరలో ఉద్యోగం వస్తుందో రాదోనన్న భయం. ఉద్యోగం ఏదీ లేకపోతే తను ఎలా బతకాలన్న భయం. అన్నింటినీ మించి చీకటి పడుతోందంటే భయం. బయటకు వెళ్ళాలంటే భయం. ఇంట్లో ఉండాలన్న భయమే. ఆడాళ్ళంటే భయం, మగాళ్ళంటే భయం. ఎటు చూసినా భయం భయం. ఇలా అంతులేని భయాల వరదలో పడి జానకి కొట్టుకుపోతున్న సమయంలోనే రష్మి వచ్చింది. ఏమిటి, మొన్నో రోజు బావొచ్చి నానా రాద్ధాంతం చేశాట కదా? ఆ తర్వాత మీ పక్కింటాయన మీ ఇంట్లో పడి నానా గొడవ చేశాట కదా? బావ నీ నగలు తెచ్చి నీకిచ్చేశాట కదా అంటూ పూర్తిగా తన ఇంటి వరకు రాకుండానే ఆ విషయాలన్నీ రష్మికి ఎలా చేరాయో జానకి అంతుపట్టలేదు. అటుపైన ఆమె అలా గుచ్చి గుచ్చి ఆరాలు తీయడం ఉక్రోషం తెప్పించింది. ఇక్కడికి రాకుండానే ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి నీకు? కోపంగా అడిగింది. మీ సందు చివర మగాళ్ళందరూ హరికథలా కాలక్షేపంలా చెప్పుకుంటూ ఉంటే కాసేపు ఆగి నిలబడి విన్నాన్లే చెప్పి నవ్వేసింది. జానకి తల కొట్టేసినంత పనైంది. వాడంతా తన గురించే చెప్పుకుంటున్నారని తెలిసేసరికి శరీరం అవమానంతో దహించుకుపోయింది. మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. టేక్ ఇట్ ఈజీ, అదోలా అయిపోతున్న జానకి వైపు చూస్తూ తేలిగ్గా అంది రష్మి. ఇంత భయంకరమైన అవమానాన్ని తనెలా తేలిగ్గా తీసుకోగలదు? అదసలు అయ్యే పనేనా అనిపించింది. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. జానకి భావాల్ని గమనించిన దానిలా అంది రష్మి. ఏమిటి? మధు నువ్వు ఒకే ఇంట్లో కలిసి ఉండడం చెప్పింది. అది సాధ్యమయ్యే పనిలా అనిపించలేదు జానకి. కుదరదు నిట్టూరుస్తూ నిస్సహాయంగా అంది. ఎందుకని? ఎందుకో వివరించే ముందు చాలాసార్లు చాలా సందర్భాల్లో మధుకర్ తన మీద ఆశలు పెంచుకోవద్దంటూ చెప్పిన మాటలు, చేసిన హెచ్చరికలు అన్నీ చెప్పింది. తరచూ తనని కలవద్దంటూ అతను విసుక్కున్న సంగతి కూడా చెప్పింది. అందుకని కుదరదు అంటుంటే ఆమె గొంతు దుఃఖంతో వణికింది. ఒకప్పుడు సాకేత్ కూడా నాతో ఇలాగే అన్నాడు. అయినా
నా పరిస్థితి చూసి నన్ను లేపుకొచ్చి కాపురం పెట్టలేదు. అలాగే ఇదీను తేలిగ్గా అంది రశ్మి. కానీ మధుకర్ మాటలు అవి. అన్నీ సహజమే. నువ్వేమో వర్కర్వి, అతనేమో సూపర్వైజర్. మీ ఇద్దరికీ కనెక్షన్ ఉందన్న సంగతి ఎలా ఉన్నా నీకు మాత్రం అది ప్రమాదమే కదా, అవునా కాదా నిలదీసింది. జానకికి చిదంబరం చేసిన అవమానం గుర్తొచ్చింది. తను మధుకర్ కోసం వెళ్ళినప్పుడు సూపర్వైజర్ మూర్తి అన్న మాటలు గుర్తొచ్చాయి. నిజమే అనిపించింది. నీలోన తల తాటించింది. అతనేమో బ్రహ్మచారి. వాళ్ళింటావిడికి అంతవరకే తెలుసు. 10 సార్లు నువ్వు అతని రూమ్కి వెడితే ఆవిడకి అతని మీదున్న సదభిప్రాయం పోదు. ఆ తర్వాత అతన్ని రూమ్ ఖాళీ చేయమనదు. ఆలోచించు అంది మళ్ళీ. ఈసారి నిజమే అనిపించింది. అంచేత ఏదో కోపంలో ఏవేవో కారణాల వల్ల అతను అలా అనేసి ఉంటాడు. ఇంకోసారి నువ్వు ప్రాధేయపడి విషయం ఇది అని వివరించి అడిగితే కాదనకపోవచ్చు. ఆ పైన పెళ్లి కాని కుర్రాడు కనుక మీరు వెంటనే కాపురం పెట్టుకోవడానికి అడ్డంకులు కూడా ఏవీ లేనట్టే. అందుకని నేను చెప్పినట్టు విని అతనితో ఓసారి మాట్లాడి చూడు అనునయంగా అంది. కానీ ఇదయ్యే పనేనంటావా సందేహంగా అడిగింది. కాని పని అయినా అయ్యేలా చూసుకోవాలి. లేకపోతే నిన్న మీ పక్కింటాయన అయ్యాడో రేపు ఇంకో వెనకింటాయన తయారవుతాడో. ఒంటరి ఆడదంటే అందరికీ లోకువే. ఓ ప్రయత్నం చేసి చూద్దాం, లొంగుతుందో లేదో అని అందరికీ ఆశే. ఒంటరి ఆడదాన్ని ముందు మగాడు బతకనివ్వడు. ఆ తర్వాత సాటి ఆడవాళ్లే ఊరికే వదలరు. అందుకే అన్నారు ఆడది ఒక్కతి బతకలేదని. అంచేత మధుని ఇక్కడికే వచ్చేయమని చెప్పు. ఇది నీ సొంత ఇల్లే కాబట్టి ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోనక్కర్లేకుండా ఉండవచ్చు సలహా ఇచ్చింది. ఇంపాసిబుల్! ఇంచుమించు అర్చినంత పని చేశాడు మధుకర్. ఆ అరుపుకి అదిరిపడి కంగారుగా అతని ముఖంలోకి చూసింది జానకి. నువ్వేమో పెళ్ళైన దానివి, నేనేమో బ్యాచులర్ గాన్ని. నీతో నాకు కాపురమేమిటి? అయినా మొగుడికి విడాకులు ఇవ్వకుండా నాతో కలిసుంటే అప్పుడు దాన్ని సంసారం అనరు, వ్యభిచారం అంటారు. అది కాక మనిద్దరం కలిసి ఉంటున్నామన్న విషయం తెలుసుకొని నీ మొగుడు కేసు పెట్టాడనుకో, అప్పుడు నీ సంగతిలా ఉన్నా నన్ను మూసేస్తారు. అంచేత ఎటు తిరిగి ఎటొచ్చినా నీతో నేను కలిసి ఉండటం కుదరదు ఖచ్చితంగా చెప్పేశాడు. కానీ జరిగినవన్నీ చూస్తుంటే ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తోంది బేలగా అంది జానకి. అది నీ స్వయంకృతం. దానికి నేనేం చేస్తాను? మొగుడి వల్ల నీకు సంసార సుఖం దక్కట్లేదేమో. నిన్ను ఉద్ధరించాలన్న జాలితో నేను నీ పాలబడ్డాను. నీకేమో ఒళ్ళు కొవ్వెక్కి నా వెంట పడ్డావు. పొగరెక్కువై మొగుడిని వదిలేసుకున్నావు. భర్తని ఇంట్లోనే పెట్టుకొని బయట ఇష్టమైన మగాడితో చాటుమాటు సరసాలు సాగించేవాళ్ళు ఎంతమంది లేరు? నువ్వలాగా చేస్తున్నావేమో అనుకున్నానే కానీ తెలివి తక్కువగా ప్రవర్తించి ఇంత రిస్క్ తీసుకుంటావు అనుకోలేదు. అక్కడికి చాలాసార్లు చెప్పాను నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని. నువ్వే వినలేదు. చేతులారా చేసుకున్నందుకు అనుభవించాల్సిందే, తప్పదు తాపీగా అన్నాడు. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు గోడ మీద పిల్లివాటంగా అవతలికి దూకేయాలన్న అతని అవకాశవాదం చూస్తుంటే ఆమె గుండె ముక్కలైపోయింది. తను అతన్ని ఆరాధించింది సరే, శారీరకంగా కలవాలనుకుంది, అది నిజమే. కానీ అవన్నీ వ్యక్తం చేసే ధైర్యం లేక మనసులోనే ఉంచేసుకుంటే ఇతను కాదు తనని కదిపింది. ఇతను కాదు తనంతట తానుగా ఇంటికొచ్చి జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆనాడు ఇతనే కనుక రాకపోయి ఉండుంటే ఈనాడు తనకి అవస్థ ఉండేది కాదు కదా. తప్పంతా అతనిలో ఉంచుకొని తనని అంటాడేం? ఆలోచిస్తుంటే ఒళ్ళు ఉడికిపోయింది. అయితే జరిగిన దాంట్లో మీ తప్పేం లేదంటారు కోపంగా అడిగింది. ముమ్మాటికి నొక్కి చెప్పాడు. మరి నాతో ఒక్క రాత్రి గడపాలని ఉందని ఎందుకు అడిగినట్టు? అది తప్పు కాదా? మీరలా అడగకపోయి ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. శోభని అడ్రస్ అడిగి మా ఇంటికొచ్చి పెళ్ళైన దాన్నని మొగుడు ఉన్న దాన్నని మర్చిపోయి మరీ నన్ను అనుభవించారే, అప్పుడు అనిపించలేదా ఇది తప్పని? అప్పుడు అది వ్యభిచారం కాదా? మీరలా రాకపోయి ఉండుంటే, నన్ను తాకకపోయి ఉండుంటే ఈరోజు నాకు ఈ చిత్రహింస ఉండేది కాదే. ఇది నా స్వయంకృతం ఎలా అవుతుంది? జరిగిన తప్పులో మీకు బాగా ఉందిగా ఉక్రోషంగా అడిగింది. ఆమె అలా వేడిగా వాడిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్క క్షణం అతనికి గుండె దడదడలాడింది. నువ్వు వర్కర్వి, నేను సూపర్వైజర్ని. నేనేం చెబితే అది చేయాల్సిన బాధ్యత నీకుంది. అందులో భాగంగానే అడిగాను నీతో ఓ రాత్రి గడపాలని ఉందని. అంతే తప్ప నీ అందానికి అప్రతిభుడిని అయిపోయో, నీ మీద ప్రేమ ఎక్కువైపోయో, నీ పట్ల ఆరాధన కలిగిపోయో కాదు. అసలైనా మీ ఆడాళ్ళంతా ఉద్యోగాలకి ఎందుకు ఎగబడతారనుకుంటున్నావు? డబ్బు తక్కువై కాదు, కోరికలు ఎక్కువై.
నచ్చిన మగాడితో ఊరి మీద పడి తిరగడం కోసం. నువ్వు అలాంటి దానివేనని నిన్న మాట అడిగాను. నీ అంతట నువ్వే ఫోన్ చేసి నీ మొగుడు ఇంట్లో లేడని చెప్పావు కాబట్టి నేను ప్రొసీడ్ అయ్యాను. నువ్వే ఫోన్ చేయకపోయి ఉంటే నేను వచ్చుండేవాణ్ణా? ఆవేశంగా నిలదీశాడు. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి తప్పంతా తనదేనని నిరూపిస్తూ అందుకు ఆడజాతి మొత్తాన్నే దుయ్యబెట్టడానికి సైతం వెనదీయని అతని అతి తెలివికి ఆమె తల తిరిగిపోయింది. అంచేత మనిద్దరం కలిసి ఉండడం అనేది కుదరని పని. ఈ సందర్భంలో నేను నీకిచ్చే సలహా ఒక్కటే. వీలైతే నువ్వు మళ్ళీ నీ మొగుడి దగ్గరికి వెళ్ళిపో. లేదు నాలాగే మరొక్కడెవడో ఉంటాడు, చూసి తగులుకో. అంతే తప్ప 10 సార్లు నా రూమ్కి వచ్చి నన్ను వేధించకు. నువ్వు కనుక మరోసారి ఇటువైపు కనిపించావంటే నీ నడవడిక మంచిది కాదని, నువ్వో వ్యభిచారివని 4 రోడ్ల కుడిల్లో నిలబెట్టి మరీ తిడతాను. ఇది మాత్రం మర్చిపోకు బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. అతని స్వరంలో కదులుతున్న కాఠిన్యాన్ని, మొహంలో కదలాడుతున్న శాడిజాన్ని చూస్తుంటే జానకి గుండె జారిపోయింది. భయం వేసింది. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా పరుగులాంటి నడకతో బయటపడింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి వచ్చేస్తుంటే దారిలో సత్యం కనపడి పలకరించాడు. ఏమిటలా ఉన్నారు, ఏమైంది? ఆమె ముఖంలోకి ఆందోళనగా చూస్తూ ఆరా తీశాడు. జానకికి సమాధానం చెప్పబుద్ధి కాలేదు. ఎవరైనా ఏమైనా అన్నారా అడిగాడు. అసలే కంగారులో ఉంది. ఆ పైన అతని ప్రశ్నల పరంపర పిచ్చెక్కినట్టుగా అయింది. నన్ను ఎవరేమంటే మీకెందుకు అరిచేసింది. వింతగా చూశాడతను. మీరేదో భయంలో ఉన్నట్టున్నారు. మీ భయం దేనికో ఎందుకో నాతో చెప్పండి ప్లీజ్. వీలైతే నాకు తోచిన సహాయం చేసి పెడతాను. అసలు ఆ మాటకొస్తే మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అతను చెప్పుకుపోతుంటే ఆమెకిక వినబుద్ధి కాలేదు. విసురుగా ముందుకు దూసుకుపోయింది. ఒకవైపు మధుకర్ మాటలు, మరోవైపు సత్యం వేధింపులు గుర్తొస్తుంటే అవమానంతో మనసు కుతకుతలాడిపోయింది. మధుకర్ రానప్పుడు, అతను లేనప్పుడు తనిక బతకడం అనవసరం. ఒకవేళ బతుకుదామన్నా లోకం తనని బతకనివ్వదు అన్న నిర్ణయానికి వచ్చేసింది. ఆ ఆలోచన వచ్చాక ఇక ఆలస్యం చేయలేదు. తిన్నగా వంటింట్లోకి నడిచింది. నిండుగా ఉన్న కిరోసిన్ డబ్బా మూత తీసింది. ఎత్తి తల మీద నుంచి కుమ్మరించుకుందాం అనుకుంటుండగా చేతుల్లో ఉన్న డబ్బా ఎగిరి అవతల పడింది. బిత్తరపోయింది జానకి. చెప్పా పెట్టకుండా వచ్చేసినందుకు మధుకరే తన వెనుక వచ్చి ఉంటాడనుకుంటూ ఆశగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ రష్మి నిలబడి ఉంది. నువ్వా? హీనస్వరంతో అంది. నేనే. సమయానికి రాకపోయి ఉండుంటే ఈ పాటికి తగలబడిపోయి ఉండేదానివి కదా. కోపంగా నిలదీసింది. జానకి మాట్లాడకుండా ఏడుస్తూ ఉండిపోయింది. అసలు ఇంత సాహసానికి ఎందుకు ఉడిగట్టావు? ఏమైంది? చచ్చిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? విసురుగా అడిగింది. జానకి సమాధానం చెప్పలేకపోయింది. మధుకర్ రానని, నీతో కలిసి ఉండనని అన్నాడా అడిగింది. నిలువునా తల ఊపింది జానకి. ఒంటరిగా బతకడానికి భయం వేసి చచ్చిపోదామని అనుకుంటున్నావు కదూ మళ్ళీ అడిగింది. ఏ జవాబు చెప్పలేనట్టుగా ఏడుస్తూ ఉన్న చోటనే కూలబడిపోయింది జానకి. మగాడంటే అంతే. ఆడదానికోసం ఎన్ని అగచాట్లు పడవన్నా పడతాడు. అందని దానికోసం అర్రులు చేస్తాడు. అందిన దాన్ని చులకనగా చూస్తాడు. ఇంట్లో ఉన్న అమృతం కన్నా పొరిగింటి పుల్లగూర రుచంటాడు. అసలు నిజం చెప్పాలంటే ప్రపంచంలోని 8వ వింత మగాడే. మధుకర్ నిన్ను అలా అనడంలో వింత కానీ విచిత్రం కానీ ఏమీ లేదు. అసలు ఆ మాటకొస్తే సాకేత్ కూడా అలాగే అన్నాడు. అయినా నేను అతన్ని దారికి తెచ్చుకోలేదు. అలాగే నువ్వు చేయాలి. అంతేకాని ఇలా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారా? ఒకవేళ చచ్చిపోతే నువ్వే గుప్పెడు బూడిదైపోతావు. వాడు మాత్రం హాయిగా తింటూ తాగుతూ ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడు. నిన్ను ఈ స్థితికి తెచ్చిన వాణ్ణి ఎందుకు సుఖపడనివ్వాలి చెప్పు? అందుకే బతికి సాధించు. వాణ్ణి బెదిరించు, భయపెట్టు. నీతో కలిసి కాపురం చేసేట్టు చూసుకో హితబోధ చేసింది రష్మి. కానీ అది అసాధ్యం. అంతకుముందు మధుకర్ చేసిన బెదిరింపు గుర్తుకు రావడంతో నిస్సహాయంగా అంది జానకి. మనసుంటే మార్గాలుంటాయన్నది సామెత. పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. నీకంత భయంగా ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను. వాడు నీ దారికి ఎలా రాడో చూస్తాను విసురుగా అంది. ఏం చేస్తావు? విస్మయంగా అడిగింది జానకి. చెప్పను. నువ్వు ఓకే అంటే చేసి చూపిస్తాను ధీమాగా చెప్పింది. రష్మి మాటలు వింటుంటే జానకిలో మళ్ళీ ఏవో కొత్త ఆశలు చిగురించాయి. ఆమె తనలాగా పిరికిది కాదు. తలుచుకుంటే ఆమె అన్నంత పని చేయగలదు కూడా. ఓసారి అవకాశం ఇచ్చి చూస్తే తనకి లాభమే కానీ నష్టం ఏదీ ఉండదుగా అనిపించింది ఆలోచిస్తే. సరే, అతన్ని నా దగ్గరికి తీసుకొస్తానంటే నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు.
నువ్వేం చేస్తావో చెయ్యి అనుమతి ఇచ్చేసింది. కానీ అందుకు కొంచెం ఖర్చవుతుంది. అసలు విషయం బయటపెట్టింది రశ్మి. ఖర్చు అనేసరికి జానకి ఆలోచనలో పడింది. అసలే తన దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువ. రశ్మి చేయబోయే ప్రయత్నానికి ఉన్నది కాస్త ఖర్చు చేసేస్తే ఆ తర్వాత ఏం చేయాలి అనిపించడంతో మనసు వెనక్కి లాగింది. మళ్ళీ అంతలోనే ఆశ. డబ్బు పోతే పోయింది. తనకిప్పుడు మధుకర్ తోడు ముఖ్యం కానీ డబ్బు కాదు. మధు తన దగ్గరికి వస్తే అంతే చాలు. అసలంటూ అతను వచ్చేస్తే ఇక తనకి డబ్బుతో పనే ఉంటుంది. ఒకవేళ అవసరం పడ్డా అందుకు తన నగలు ఎలాగూ ఉన్నాయి, అవి అమ్మేస్తే సరి అనిపించింది. గాఢంగా నిట్టూర్చింది. ఎంత కావాలి అడిగింది. 2000 చాలు రశ్మి చెప్పింది. బీరువా దగ్గరికి నడిచి డబ్బు తీసింది. నా దగ్గర ఉన్న ఆఖరి పైసాతో సహా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది సరిపోదంటే తల తాకట్టు పెట్టైనా సరే ఇంకా తెస్తాను, నీకిస్తాను. నాకు మధు రావడం ముఖ్యం. డబ్బును రశ్మి చేతిలో పెడుతూ చెప్పింది. అతని అడ్రస్ నా చేతిలో పెట్టు. నువ్వు ఆశగా ఎదురుచూస్తూ ఉండు. సాయంత్రానికల్లా అతను నీ ఇంట్లో ఉంటాడు హామీ ఇచ్చింది రశ్మి. మరి కొంచెం సేపు ఉండి జానకి దగ్గర నుంచి మధుకర్ అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయింది. రశ్మి నిజంగానే ఏం చెప్పిందో ఏమో గాని సాయంత్రానికే మధుకర్ వచ్చేశాడు. రావడమే సరాసరి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. ఉదయం పడిపోయిన కిరోసిన్ డబ్బా అలాగే పడి ఉంది. డబ్బాలోంచి ఒలికిపోయి వంటిల్లంతా పాకిపోయిన కిరోసిన్ అప్పటికే ఆవిరైపోవడం వల్ల దాని తాలూకు వాసన కొద్ది కొద్దిగా వస్తుంది. దాన్ని చూసి గిరుక్కున వెనక్కి తిరిగి హాల్లోకి వచ్చేశాడు. జానకి కళ్ళు విప్పార్చుకొని అతన్నే చూస్తోంది. ఒకవైపు అతను వచ్చినందుకు సంతోషంగా ఉంది. మరోవైపు రశ్మి ఏం చెప్పిందో ఏమో, మధుకర్ తనని ఏమంటాడో ఏమిటో అని భయంగానూ ఉంది. కానీ అతను ఏమీ అనలేదు. చాలాసేపు అలా మౌనంగా ఉండిపోయాడు. కాఫీ కల్పన చివరికి తనే ధైర్యం చేసి అడిగింది. కాఫీ కాదు, ముందు వంటిల్లు శుభ్రంగా కడుగుదాం పదా అంటూ ఆమెని అటు లాక్కుపోయాడు. మధుకర్ పెరట్లో ఉన్న బోరింగ్ పంపులోంచి నీళ్లు కొట్టి బకెట్లతో తెచ్చి ఇస్తుంటే జానకి కిచెన్ మొత్తం శుభ్రంగా కడిగింది. అతని సహాయంతో అలా కలిసి పనిచేయడం ఆమెకి మహదానందంగా ఉంది. వంటిల్లంతా కడగడం పూర్తయ్యేసరికి గంట పట్టింది. అదంతా అయ్యే వరకు మధు జానకితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జానకి అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. అది తాగిన తర్వాత అతని మూడ్ మారిపోయింది కాబోలు. ఆమె ఇద్దరికీ వంట చేస్తుంటే జానకితో కబుర్లు చెబుతూ కూరలు తరిగి ఇస్తూ కిచెన్లోనే కాలక్షేపం చేశాడు. ఒక్క క్షణం కూడా వదలకుండా అతనలా తన వెంట తిరుగుతుంటే జానకికి భలే గమ్మత్తుగా అనిపించింది. ఆ రాత్రి జానకి అతని సాన్నిహిత్యంలో మళ్ళీ స్వర్గం చవి చూసింది. ఇవాళ వచ్చాను కదా అని రేపు కూడా వస్తాననుకుంటావేమో. రేపు నేను రాను, ఉదయం వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ చెప్పాడు మధుకర్. పోనీ ఎల్లుండి వస్తారా అడిగింది. అతనితో రాత్రంతా గడిపిన సంతోషం ఆమెని ఇంకా వీడలేదు. ఆ పరవశంలోనే అతని మాటలు ఆమెకి సరిగ్గా అర్థం కాలేదు. రేపు రానంటే ఎల్లుండి వస్తానని కాదు అర్థం, అసలు రానని టక్కున చెప్పాడు. జానకి హతాశురాలైపోయింది. అంత ఆనందంలోంచి ఒకేసారి దబ్బున కింద పడ్డట్టుగా అయింది. నేను నీ దగ్గరికి తరచూ రావాలంటే నీ మకాం వేరే చోటుకి మార్చాలి. ఇదే ఇంట్లో నువ్వుంటే నీ కోసం నేను వస్తూ పోతూ ఉంటే తెలిసిన వాళ్ళెవరైనా ఈ విషయాన్ని నీ మొగుడికి చేరేశారనుకో, వాడు నా మీద కేసు పెట్టాడనుకో, అప్పుడు నా బతుకు శ్రీకృష్ణ జన్మస్థానమే. అందుకని ఇక్కడికి దూరంగా వేరే ఎక్కడైనా ఉండగలిగితే అప్పుడు నేను నిరభ్యంతరంగా రాగలను. నీకు ఆ ఉద్దేశం ఉంటే ఇల్లు మార్చాక ఆఫీస్కి ఫోన్ చెయ్యి, అప్పుడు నీ సంగతి ఆలోచిస్తాను చెప్పేసి వెళ్ళిపోయాడు మధుకర్. జానకి ఆలోచనలో పడిపోయింది. ప్రస్తుతం తమ ఇద్దరి మధ్య ఉన్నది లోకం దృష్ట్యా చట్టం దృష్ట్యా సమ్మతం కాని సంబంధం. అందువల్ల అతని భయాలు బాధలు అతనికి ఉంటాయి. వాటిని తను అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అతను ఈ ఇంట్లో ఉండను అంటున్నాడే కానీ తనతో కలిసి ఉండననడం లేదు. ఆ విధంగా చూస్తే గుడ్డి కన్నా మెల్లనయం అనిపించింది. ఖచ్చితంగా చెప్పాలంటే ఆమెకి కావలసింది ఈ భూప్రపంచం మొత్తంలో ఎక్కడో ఒకచోట అతనితో కలిసి ఉండడం. అందువల్లే అతను పెట్టిన షరతు ఆమెకి పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. తను ఉన్న ఏరియాకి దూరంగా తనకి పరిచయస్తులెవరూ లేని చోట ఇల్లు తీసుకోవాలని నిర్ణయించుకుంది జానకి. ఆ నిర్ణయానికి రావడమే ఆలస్యం. ఇళ్ల వేటలో పడింది. చాలా చోట్ల తిరిగింది. చాలా ఇల్లు చూసింది. అన్నీ సింగిల్ డబుల్ బెడ్రూమ్లు ఉన్న పెద్ద పెద్ద పోర్షన్లే కనిపించాయి. అద్దె కూడా చాలా ఎక్కువే. అంత మొత్తాన్ని రెంట్గా ఇవ్వడానికి మధుకర్ ఒప్పుకోడేమో అన్న సంశయంతో అలాంటి వాటి జోలికి వెళ్ళలేదామే.
వెతగ్గా కాస్త దిగువ మధ్యతరగతి ఏరియాలో చిన్న చిన్న పోర్షన్లు కనిపించాయి. కాస్త పెద్దగా ఒకటే హాల్, అందులోనే ఒక మూల వంటగట్టు, ఆ రెంటిని వేరు చేస్తూ మధ్యలో చిన్న అడ్డుగోడ. అలాంటి వాటిలో ఒక రూమ్ నచ్చింది ఆమెకి. ఇల్లే కాదు, ఇంటి ఓనర్ కూడా మంచావిడలాగే కనిపించింది. చూస్తే అది అన్ని విధాలా అనుకూలంగానే ఉన్నట్టు కనిపించింది. అద్దె 5,000, కరెంటు బిల్ కూడా అందులోంచే. అడ్వాన్స్ రేపు తెచ్చిస్తాను అని చెప్పేసి అడ్రస్ గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చేసింది. చేతిలో పైసా లేదు. రష్మి చూస్తే మళ్ళీ రాలేదు. ఇక ఏమైతే అదైందని నగల పెట్టెలోంచి ఉంగరం తీసింది జానకి. మార్వాడి షాప్కి పట్టుకెళ్ళి రేటు కట్టించింది. ముందు 8,000 ఇస్తానన్నాడు. జానకి 15,000 అడిగింది. చివరికి 12 చేతిలో పెట్టాడు. అందులోంచి 5,000 తీసి 1 నెలకే అడ్వాన్స్ ఇచ్చింది. ముందు ఇంటావిడ 2 నెలల అడ్వాన్స్ ఇస్తే తప్ప వీలు కాదని పేచీ పెట్టినా, ప్రస్తుతం తనకి ఉద్యోగం లేదని, వచ్చి రాగానే మరో 5,000 ఇస్తానని జానకి బతిమలాడేసరికి మెత్తబడింది. ఆ సాయంత్రమే మధుకర్కి ఫోన్ చేసింది. రూమ్ చూశాను, మంచి రోజు చూసి మనిద్దరం వెళ్ళి పాలు పొంగించాలి, మీరు రండి చెప్పింది. ఆమె మాటలు వినగానే మధుకర్ విసుక్కున్నాడు. పాలు పొంగించాలి, సెలవివ్వండి, నీళ్లు ఒలకబోయాలి, లీవ్ ఇప్పించండి అని అడిగితే ఏకంగా ఇంట్లోనే కూర్చొని శుభ్రంగా తెల్లగా అంట్లు తోముకోనైనా అని చెప్పి ఉద్యోగం ఊడగొట్టి ఇంటికి పంపించేస్తారు. అంచేత చాదస్తానికి పోక అలాంటి ఫార్మాలిటీలు ఏవైనా ఉంటే నువ్వే ముగించేయి. వీలైనంత తొందరగా ఇల్లు మార్చేస్తే వీలు చూసుకొని రావడానికి ప్రయత్నిస్తాను చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. అతను చెప్పిన దాంట్లో జానకికి అసమంజసం ఏదీ కనిపించలేదు. అందుకే తనే వెళ్ళి ఆ మర్నాడే రూమ్లో పాలు పొంగించుకొని వచ్చింది. వెళ్ళినప్పుడు ఇంటి ఆవిడ అడిగింది, మీ ఆయనేడి అని. ఆయనకి సెలవు లేదు, అందుకే రాలేదు అని అబద్ధం చెప్పేసింది జానకి. ఆ సాయంత్రమే మినీ ట్రక్ మాట్లాడుకుని సామాన్లు అందులో వేయించింది. సామాన్లు ట్రక్లోకి ఎక్కిస్తుండగానే ఎదురింటి ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది. ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఆరా తీసింది. వేరే కంపెనీలో ఉద్యోగం దొరికింది, అక్కడికి దగ్గరలో రూమ్ చూసుకున్నాను. నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది జానకి. మరి ఈ ఇల్లేం చేస్తారు ప్రశ్నించింది. అద్దెకిచ్చేస్తాను, ఎవరైనా ఉంటే చెప్పండి అంది ఆలోచించకుండానే. ఆ మాట వినేసి ఆహా అనేసి హడావిడిగా వెళ్ళిపోయింది ఆవిడ. అరగంట తర్వాత జానకి సామాన్లన్నీ ట్రక్కులోకి ఎక్కేశాయని నిర్ధారించుకొని ఇంటికి తాళం వేస్తుండగా మళ్ళీ వచ్చింది ఆవిడ. మీ ఇల్లు మాకే అద్దెకి కావాలి, మా అమ్మాయి అల్లుడు ఉంటారు, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, అద్దె ఎంతో చెబితే ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చేస్తాను అంది. జానకి ఊహించని అవకాశం అది. అద్దె 10,000 చెప్పేసింది. ఎదురింటావిడ వెంటనే డబ్బు 10,000 తీసి జానకి చేతిలో పెట్టేసింది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, మీ ఇంటిని భద్రంగా చూసే బాధ్యత మాది నవ్వుతూ చెప్పింది. ఇంటి తాళాలు ఆవిడ చేతిలో పెట్టేసి వెళ్ళి ఆటోలో కూర్చుంది జానకి. ఆటో కదిలింది. ఆ వెనకే సామాన్లు వేసిన ట్రక్కు. జానకి రూమ్లో సామాన్లు సర్దుకుంటుంటే ఇంటావిడ పిల్లలు ఆమెకి చాలా సహాయం చేశారు. అవన్నీ సర్దుకోవడం పూర్తి కాగానే ఇంటావిడ జానకి కాఫీ పెట్టి తెచ్చి ఇచ్చింది. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ, మొహమాట పడింది జానకి. ఇందులో శ్రమేముంది, ఓ కప్పు కాఫీ అంతేగా, నువ్వు నా కూతురులాంటి దానివి, పర్వాలేదులే అంది. ఆవిడ చూపుతున్న ఆప్యాయతకి జానకి కళ్ళు చెమర్చాయి. అయితే సరైన ఇంట్లోనే పడ్డానన్నమాట అని మనసులోనే అనుకుంది. అన్ని పనులు పూర్తయ్యాక అప్పుడు మధుకర్కి ఫోన్ చేసింది. అతను వస్తున్నాను అని చెప్పాక అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇల్లు మార్చే సమయంలో పడ్డ టెన్షన్, కొత్త చోటుకి వచ్చినందువల్ల కలిగిన బెరుకు, ఇవన్నీ మనసుకి శరీరానికి మరింత అలసట తెప్పించాయి. ఒకవైపు నిద్రతో కళ్ళు మూతలు పడిపోతుంటే మరోవైపు మధుకర్ వస్తాడన్న ఆశతో బలవంతాన నిద్ర ఆపుకొని అలాగే ఎదురు చూస్తూ కూర్చుంది జానకి. రాత్రి 10 అవుతున్నా జానకి ఇంకా నిద్రపోకపోవడం చూసి ఇంటావిడ ఆరా తీసింది. మీ ఆయన ఇంకా రాలేదా అని. రాలేదు అని చెప్పింది. ఏ కంపెనీలో చేస్తాడు వెంటనే అడిగిందావిడ. కేబీ ఫార్మాస్లో సూపర్వైజర్ అని చెప్పింది. జీతం ఎంతో అక్కడితో ఆగే ఉద్దేశం లేనట్టుగా వెంటనే ఆవిడ ప్రశ్నించింది. దానికి జవాబిస్తే ఆవిడ మళ్ళీ మరో ప్రశ్న సంధించగలదని జానకి తెలుసు. అలా ఆవిడ అడుగుతూ తను చెబుతూ ఉంటే తెల్లారేలోపు తన 7 తరాల చరిత్ర బయటపడిపోతుందేమోనన్న భయం కూడా వేసింది. అందుకే మధుకర్ జీతం ఎంతో చెప్పకుండానే పెద్దగా ఆవలించింది. అబ్బా, పొద్దుటి నుంచి ఒకటే హడావిడి, ఎంత నిద్రో, ఆయన జీతం అంటూనే మరోసారి ఇంకోసారి ఆవలించేసింది.
దారుణంగా నిద్రొచ్చేస్తోంది ఆంటీ అంది కళ్ళు నులుముకుంటూ. సర్లే, కబుర్లు ఎప్పుడూ ఉండేవే, రేపు మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో చెప్పేసి ఇంటావిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళడమే ఆలస్యం. దిగ్గున లేచి తలుపు వేసేసింది జానకి. 10 నిమిషాల క్రితం గాఢంగా ముంచుకొచ్చిన నిద్ర కాస్త ఎటో ఎగిరిపోయింది. లోపల ఏదో ఆందోళన, ఇది అని తెలియని భయం. అక్కడికి మనసాగక 11 అయ్యాక నిశ్శబ్దంగా గేటు తీసుకుని బయటకు వచ్చింది. గేట్లో నిలబడి సందు చివరి వరకు దృష్టిని సారించింది. దూరంగా 6 అడుగుల ఆకారం వస్తూ కనిపించింది. కళ్ళు చిట్లించి పరీక్షగా చూసింది. ఆ నడక, ఆ ఒడ్డు పొడుగు అన్నీ ఆమెకి సుపరిచితాలే. మధుకర్ రాక చూడ్డంతో ఆమెలోని ఆందోళన అంతా పటాపంచలైపోయింది. గేట్లో నిలబడి తన కోసమే ఎదురు చూస్తున్న జానకిని గుర్తుపట్టి దగ్గరగా వచ్చాడతను. ఏమిటింత ఆలస్యం? అతనికి ఎదురెడుతూ ఆతృతగా అడిగింది. అడ్రస్ వెతుక్కోవడం కొంచెం కష్టమైంది చెప్పాడు. నిజమే, ఈ ఇల్లు కొంచెం లోపలికి ఉంది అంది అతన్ని సమర్థిస్తూ. అలా అర్ధరాత్రి వరకు గేట్లో నిలబడి బోగందాన్లా ఎదురు చూడకపోతే కొంపలో ఏడవచ్చుగా. నేను వచ్చే వరకు ఆగలేకపోతున్నావా? లోపలికి వచ్చి తలుపేస్తూ విసురుగా అడిగాడు. బిత్తరపోయింది జానకి. అది కాదు, అసలే కొత్త ఇల్లు, ఆ పైన ఇంటావిడా ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ దుఃఖం గొంతుకి అడ్డుపడడంతో ఇక చెప్పలేకపోయింది. వేరే కథలేం చెప్పకు. రేపటి నుంచి నేను రావడం కాస్త లేటైనా వచ్చే వరకు అలా సానిదాన్లా గేటు పట్టుకొని వేళ్లాడకు, ఇంట్లోనే పడుండు కటువుగా అన్నాడు. అతనలా అన్నిసార్లు తనని వేశ్యతో పోలుస్తుంటే జానకి గుండె బగ్గుమంది. తిరగబడాలనిపించింది. కానీ తిరగబడితే అతనికి కోపం వస్తే రేపటి నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు, రాను పొమ్మంటే తనేమవ్వాలి అన్న భీతి కలిగింది. మౌనంగా అన్నీ సహిస్తూ అతని మీద తిరగబడే ఆలోచన విరమించుకుని ఇద్దరికీ భోజనాలు వడ్డించింది. ఆమె పెట్టింది సుష్టుగా తినేసి పరిచి ఉంచిన పక్క మీద వాలిపోయాడు మధుకర్. క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. జానకి కంటి మీద కునుకు రాలేదు. గాఢంగా నిద్రపోతున్న మధుకర్ని చూస్తుంటే ఒకటే అనిపించింది. అతను తనని ఏమన్నా సరే, తనతో ఎలా ప్రవర్తించినా సరే, ఇలా తన మనిషిగా తన దగ్గరికి వచ్చిపోతుంటే చాలు అని. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.